ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో ప్రార్థనలోకి రండి. దేవుని మీద పూర్తి నమ్మకంతో ప్రార్థనలోకి రండి. మొదట క్షమాపణ అడగడంతోనే ప్రార్థన ప్రారంభించండి. ధైర్యంగా ఉండండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామముని ధ్యానిస్తారు వారి మధ్యలో మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేమంతా నా తండ్రి ఎవరెవరు ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఉంటారు మాకైతే తెలియదు. సమస్తము చూచుచున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేమందరం నా ప్రభు ఈ సమయానికి మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభు ప్రార్థించమని ప్రార్థన అవసరతలు పెట్టారు, అవన్నీ నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. అయినా సరే నా మీద దయించి నా మీద కనికరపడి ఇంత గొప్ప ధన్యత, బిడ్డల కోసం ప్రార్థన చేసే ఇంత గొప్ప ధన్యత నాకు ఇవ్వడానికి నా ప్రభు నాకున్న అర్హత ఏముందయ్యా? మీ దయ తప్ప. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, బిడ్డలు నా ప్రభు సమస్యల్లోనే బిడ్డలు ఉంటున్నారు, సమస్యల్లోనే జీవిస్తున్నారు. ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు చేసినా సమస్యలు పోవట్లేదు, పరిస్థితులు మారట్లేదని బాధపడుతున్నారు. కానీ ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నారు బిడ్డలు గ్రహించలేకపోతున్నారయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనం తెలియదయ్యా. తెలిసి తెలియని జ్ఞానం నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు ఏ విషయాల్లో బిడ్డలు జారిపోతున్నారు. ప్రతి ఒక్కరి ప్రవర్తన, ప్రతి ఒక్కరి క్రియలు, మాటలు, చూపులు, ఆలోచనలు నా ప్రభు మొదట వారందరినీ సరిచేసి నా తండ్రి, మొదట వాక్యానుసారంగా జీవించి హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి, ప్రతి ఒక్కరిని మొదట సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మేము సరైన దారిలో నడిస్తే ఖచ్చితంగా నా ప్రభు సమస్యల నుంచి బయటకు తీసుకురావడం మీకు ఒక్క క్షణం కూడా పట్టదు కదా నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలు సరిచేయండి, ప్రతి ఒక్కరి క్రియలు సరిచేయండి, ప్రతి ఒక్కరి చూపులు సరిచేయండి, ప్రతి ఒక్కరి ప్రవర్తన సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారు నా ప్రభు. హేమా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బాబుకి నీట్ ఎగ్జామ్లో మంచి సీట్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు, మరి ఎందులో నా ప్రభు బిడ్డలు సీట్ రావాలని కోరుకుంటున్నారు నా తండ్రి. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ మీదే బిడ్డ ఆధారపడుతున్నారయ్యా. మీ వద్దకు వస్తేనే వారి సమస్య, వారికి ఆశ తీరిద్దని, వారి కోరిక తీరిద్దని నా ప్రభు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని డబ్బులు కట్టి కోచింగ్ తీసుకున్నా సరే నా ప్రభు, మీ చిత్తం లేకుండా ఏది జరగదు అని బిడ్డలు గ్రహించారయ్యా. ఆ గ్రహింపించింది మీరే కదా నా ప్రభు. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమునో మీరు త్రోసివేయరు కదయ్యా. బిడ్డలకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డ మీద దయించి నా ప్రభ ఏ సీట్లు నా ప్రభ కావాలని కోరుకుంటున్నారు నా తండ్రి. బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి జాబ్ రావాలని ప్రార్థించమని అడిగిందో బిడ్డకు నా ప్రభు, ఆమె చేయదగిన ఉద్యోగాన్ని మీరు అనుగ్రహిస్తేనే ఆ ఉద్యోగం సరైనదిగా ఉండింది. మీ చిత్తంలో బిడ్డ ఉద్యోగం పొందుకుంటేనే నా ప్రభు ఆ ఉద్యోగంలో ఏ ఒత్తిడి ఉండనివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే స్వరూప సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆర్థిక ఇబ్బందుల కోసం అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు, ఆర్థికంగా బిడ్డలు బలపడాలంటే మొదట నా ప్రభు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనేగా నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదట బిడ్డల క్రియలు సరవ్వాలగా నా తండ్రి. వాక్యంలో తప్పిపోతున్నారేమో, ఏదైనా విషయంలో నా ప్రభు మీ మనసు గాయపరుస్తున్నారేమో తెలియదయ్యా. తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించిన తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి చెందుతారు. క్రమక్రమంగా వారికి ఉన్న అప్పులన్నీ తీరిపోతాయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే దుర్గా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పెద్ద పాపకి బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తెలుసా తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతుందేమోనయ్యా. మేం చెప్తే నా ప్రభు బిడ్డలకు అర్థం కాదు, బిడ్డలు ఆలకించరు. కానీ మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి. దయగల దేవా, ఆ బిడ్డ మీద దయించి కనికరపడి నా తండ్రి తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పుడు క్షమించి
బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అంతా నా ప్రభా తీసివేసి నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ భర్తకి నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబం అంతా రక్షణ పొందేలా కృప చూపించండి. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. సిస్టర్ దూరంగా ఉన్నా సరే, బ్రదర్ దూరంగా ఉన్నా సరే, బిడ్డలకు నా ప్రభా ఏ లోటు లేకుండా జరుగుతుందంటే అది మీ కృపేగా నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. వారు చేస్తున్న పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా కుటుంబం వద్దకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బిడ్డకి ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు ఎన్నో కార్యాలు ఎన్నో మేలుడు చేసిన దేవా మీకే స్తోత్రం. మేమడిగినా కూడా మా ప్రార్థనకి జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎంతో కాలంగా నా ప్రభా అంత దూరంలో ఒక్కతే నా ప్రభా ఉంటే బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు కదా నా తండ్రి. బిడ్డల్లో ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి ఆ బిడ్డ మీద మీరు దయించి నా ప్రభా ఉద్యోగం దగ్గరలో దొరికేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ కొడుకు రేయాన్షు ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎందువల్ల అనారోగ్యం పాలయ్యాడో నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో పొరపాటు చేసి ఉంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం తెలియదు నా తండ్రి. తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. అలాగే కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్న మీ వద్దకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చి వారిని మీరెంత మాత్రమును త్రోసివేయనని చెప్పిన దేవా మీకే స్తోత్రం. త్రోసివేయరయ్యా. బిడ్డలు ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు పంపించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. అలాగే నా ప్రభా బ్రదర్ సురాద్రాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బ్రదర్ కోసం ప్రార్థించమన్నప్పుడు ఏ సమస్యతో ఉన్నారు, ఏ అడ్డంకులు ఆటంకాల్లో ఉన్నారు నా ప్రభు, ఏ లోటు కలిగి ఉన్నారు సమస్తము మీకు తెలుసు. ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉంటే బిడ్డను నా ప్రభు స్వస్థపరచండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఆర్థికంగా బిడ్డను బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సునీత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభా బిడ్డలు కష్టపడి పని చేయాలి. వారికి ఓపిక ఉన్నంత వరకు నా ప్రభా బిడ్డలు కష్టపడి పని చేసే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి. చురుకుదనాన్ని బిడ్డలకు ఇవ్వండి. పని చేయడానికి కావలసిన పనిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. మీ పాదాల దగ్గర ఎలా కనిపెట్టుకుని ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ ఎడల విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి ఆర్థికంగా బిడ్డల్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి భార్య బిడ్డలు అందరూ కలవాలని ప్రార్థించమని అడిగారు, ఎందువల్ల విడిపోయారు, ఎందువల్ల నా ప్రభా ఈ పరిస్థితి వచ్చిందో మీకు మాత్రమే తెలిసి మా తప్పు మాదే నా తండ్రి. భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి బిడ్డలకి ఈ పరిస్థితి వచ్చిందని ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. ఒకరితో ఒకరు సమాధానపడే మనసును మీరిస్తేనే నా తండ్రి. మనుషులు ఎంతమంది సర్ది చెప్పినా వాళ్ళు వినరు నా తండ్రి. మనుషుల సహాయం వ్యర్థమన్నారు. మనుషుల మాటలు మనుషుల సహాయం మాకొద్దయ్యా. దయగల దేవా తెలుసో తెలియకో చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించిన ప్రభా. మీ వద్దకు వచ్చారు కదా నా తండ్రి. బ్రదర్ని మీ వద్దకు నడిపించింది మీరే కదా నా ప్రభా. బిడ్డల మీద దయించి నా తండ్రి చేసిన తప్పు దయతో క్షమించి ఒకరితో ఒకరు సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. అందరూ కుటుంబం అంతా కలిసి నా ప్రభా సంతోషంగా జీవించేలా కృప చూపించండి. అలాగే నా ప్రభా జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డ నా ప్రభా ఒంటరి దాన్ని అనే బాధ నా ప్రభా బిడ్డలో కలగనిపోతు నా తండ్రి. నేను ఒంటరి దాన్నైనా 1000 మందితో సమానమని నా తండ్రి చెప్పాడు. అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి నాకు తోడుగా ఉన్నాడు కదా అనే ధైర్యాన్ని బిడ్డకు అనుగ్రహించి బిడ్డలకు నా ప్రభా మంచి భవిష్యత్తుని మంచి జ్ఞానాన్ని బిడ్డలు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలని చర్చికి రావాలని చెడు స్నేహాలు వదిలేయాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి. దయగల దేవా ఉన్న ఒక్కగానొక్క కొడుకు, అమ్మ నాకు నా కొడుకు తప్ప నాకు ఎవరు లేరమ్మా అని నా ప్రభా బిడ్డ ఎంతో బాధపడుతుంది. ఎందుకలా బిడ్డ దారి తప్పాడు నా ప్రభా మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తెలుసు తెలియక ఏదైనా విషయం సిస్టర్ అయినా ప్రభా బిడ్డను అదుపులో పెట్టలేకపోయిందా, సరైన దారిలో పెంచలేకపోయిందా, సమస్తము ఎరిగి ఉన్న దేవా తెలుసో తెలియకో సిస్టర్ చేసిన తప్పు క్షమించిన తండ్రి. బిడ్డ మీద కనికరపడి నా ప్రభా ఆమె కన్నీరు మీరు చూచి నా తండ్రి ఆ బ్రదర్ నా ప్రభా
బాబును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్లే మనసు మీరిస్తేనే నా తండ్రి, కష్టపడి చదివే మనసు మీరిస్తేనే నా ప్రభా, చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి కూడా మీరిస్తేనే నా తండ్రి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానం కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి. దారి తప్పు బిడ్డ నా ప్రభా ఒక గద్దెంపు చేసేనా సరైన దారిలో నడిపించండి. మీ సన్నిధి నుంచి ఎందుకు దూరం అయ్యాడో, అపవాది చేతిలో ఎందుకు పడిపోయాడో మీకు మాత్రమే తెలిసిన అతను. యేసు నామములో అపవాది చేతిలో నుంచి బిడ్డను విడిపించిన ప్రభా మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా, మీరు జవాబు పంపించే వరకు నా తండ్రి ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో నా ప్రభా సిస్టర్ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేయండి, మొదట ఆమెకున్న బాధని తీసివేయమని అడుగుచున్నాం. అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో, పిల్లల కోసం ప్రార్థించమని అడిగారో, ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయగల దేవా, కుటుంబాన్ని కడితే మీరు హస్తాలతో మీరు కడితేనే నా ప్రభా బండ మీద కట్టిన ఇల్లు లాగా స్థిరంగా ఉండింది అయ్యా. ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ అక్కర ఉందో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఏదైనా విషయంలో బిడ్డలు తెలుసో తెలియక వాక్యం నుండి తప్పిపోతుంటే నా ప్రభా దయతో సరిచేసి నా తండ్రి కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా మంచి భవిష్యత్తు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీకు దగ్గర అవ్వాలి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మీద అనుకోవాలి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ నుండి నా ప్రభు వారికి అవసరమైన ప్రతిదీ మీ నుండే ఎలా పొందుకోవాలి ఆ జ్ఞానాన్ని, ఆ మెళుకువని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే బ్రదర్ నా తండ్రి వాళ్ళ అమ్మకి అమ్మ బాడీ షివరింగ్ అవుతుంది, అమ్మ భయం వేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాము ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఎందువల్ల సిస్టర్కి ఆ పరిస్థితి వచ్చింది, ఆ బిడ్డ నా ప్రభ ఎందువల్ల కంగారు పడుతున్నాడు, సమస్తం ఎరిగి ఉన్నదేమో, తెలుసో తెలియక ఏదైనా విషయం సిస్టర్ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, బలహీన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పిన దేవ, ఆ బిడ్డకు ధైర్యాన్ని ఇవ్వండి. తల్లికి అలాంటి పరిస్థితి ఎదురైతే నా ప్రభ బిడ్డలు సంతోషంగా ధైర్యంగా ఉండలేరు కదయ్యా. దయగల దేవ, ఆ కుటుంబం మీద నా ప్రభ మీ కృప ఉంచి నా తండ్రి కుటుంబంలో ఉన్న శాపాన్ని తీసివేసి తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ నాగబడి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు, థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్స్ రావాలని ప్రార్థించమన్నప్పుడు, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డను సిద్ధపరచండి. ఏదైనా విషయంలో నా ప్రభు వాక్యం నుండి తప్పిపోతుంటే దయతో సరిచేసి నా తండ్రి బిడ్డ మీద దయించి ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రభు ఎన్నో రోజుల నుంచి నా తండ్రి ప్రార్థన అవసరత పెడుతుందయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీరు మాత్రమే సమస్తము చేయగల సమర్థుడు నా ప్రభు. గర్భఫలం మీరిచ్చే బహుమానం నా తండ్రి బిడ్డ మీద దయించే గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని ప్రార్థించమన్నప్పుడు ఎంత కష్టపడి బిడ్డలు చదివిన, ఎంత కోచింగ్ తీసుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఆ ఉద్యోగాలు మీరిస్తేనే నా ప్రభు బిడ్డలు పొందుకుంటారు. ఆ ఉద్యోగం రావాలంటే మీ దగ్గర నుంచి వస్తేనే అని నా ప్రభు బిడ్డలు ఎంతో విశ్వాసంతో ప్రతి దినము కూడా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారని, మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం మీరు త్రోసివేయరు నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పినదేమో నమ్ముచున్నామయ్యా. మీకు అసాధ్యమైనది ఏదేం లేదు నమ్ముచున్నాం నా తండ్రి. బిడ్డలకు కావలసిన ఉద్యోగాలు మీరు ఇవ్వబోతున్నారని మేము నమ్ముచున్నామయ్యా. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరం నా ప్రభు మీరు విన్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని సరిచేస్తారని మేము నమ్ముచున్నామయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలు కడతారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని సమస్యల నుంచి బయటపడేస్తారని మేము నమ్ముచున్నామయ్యా. మొదట మీకు ఇష్టలుగా ప్రతి ఒక్కరిని మార్చబోతున్నారని నమ్ముచున్నాం నా తండ్రి. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వద్దయ్యా, అవిశ్వాసాన్ని మాలోకి రానివద్దు నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా ఎవరైతే ప్రార్థన అవసరతలు పెట్టలేకున్నారో, వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక మనసులోనే కృంగిపోతున్నారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవ, ప్రతి ఒక్కరి మనసులో ఏముందో మీకు తెలుసు. ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారు సమస్తం మీరు చూచుచున్నారయ్యా. దయగల దేవ, తెలుసో తెలియకో బిడ్డలు జారిపోలేరేమో, దయతో క్షమించి దయతో సరిచేసి నా ప్రభు ఒక నూతన మనసు, నూతన జీవితాన్ని, నూతన పిలుపుని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి.
ఇక జీవితం లేదు నాకు, నేను మరణించాలి, నేను ఆత్మహత్య చేసుకోవాలి అనే అపవాది ఆలోచనలు ఎవరైతే పడ్డారో యేసు నామంలో వారందరితో మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి. దారి తప్పిపోయారు, తెలియదయ్యా, తెలిసి తెలియని లోక ఆకర్షణలో పడిపోయారు. దయగల దేవ, ఒక నూతన జీవితాన్ని ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం, నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.